హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మార్నింగ్ టైంలో ఈజీగా చేసుకునే సేమియా ఉప్మా రెసిపీ చేస్తున్నాను. సేమియా ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక చిన్న ఆనియన్ అండ్ ఒక టమాటో అండ్ 2-3 పచ్చిమిర్చి ఇలా తరిగి పెట్టుకోవాలి. అండ్ నేను ఇక్కడ బాంబినో సేమియా తీసుకున్నాను. మీకు నచ్చింది మీరు వేసి చేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసి తాలింపు పెట్టండి. దాని తర్వాత పచ్చిమిర్చి వేసి ఒకసారి అలా కలిపేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేయండి. వాటిని కూడా మంచిగా కలిపేసుకొని కొంచెం ఒక 1 మినిట్ వేగనివ్వాలి. వేగనిచ్చాక వాటిల్లో టమాటో తరిగి పెట్టుకున్నాం కదా, ఆ టమాటో వేసి మంచిగా కలిపేసుకోండి. కలిపేసి ఒక 2 మినిట్స్ వరకు ఆగండి. అది టమాటో మనకి మంచిగా మెత్తగా వేగాలి కదా, అది వేగే వరకు కొంచెం సేపు ఆగండి. తర్వాత ఫ్రైడ్ బాంబినో కదా, అది వేసి కలిపేసుకోండి. ఈ ఫ్రైడ్ బాంబినో కాకుండా ప్లెయిన్ బాంబినో వాడితే మీరు ఫస్టే వాటిని కొంచెం వేయించి పెట్టుకోండి సైడ్కి. ఇది ఫ్రైడ్ కాబట్టి మనం ఫస్ట్ వేయించాల్సిన అవసరం లేదు. సో మంచిగా వేసి కలిపి అలా పెట్టేసుకోండి. దాంట్లో ఇప్పుడు వాటర్ పోసుకోండి. అసలు ట్రిక్ ఇక్కడే ఉందండి. దాంట్లో కొంచెం మునిగే వరకు మాత్రమే వాటర్ పోయాలి. అలా కాకుండా ఎక్కువ వాటర్ వేసేస్తే అది మనకి చాలా మెత్తగా అంటుకునేలాగా అయిపోతుంది. సో ఇలా చేస్తే మనకి అంటుకోకుండా ముద్దగా రాకుండా సేమియాలు మంచిగా విడివిడిగా ఉంటుంది. దాంట్లో కొంచెం సరిపడా సాల్ట్ వేసి కలిపేసుకోండి. ఒకసారి అలా కలిపేసుకొని మంచిగా దానికి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మెల్లిగా కలిపేసుకోండి. ఒకసారి కలపడంలో కూడా అండి చాలా ఫాస్ట్గా కలిపేస్తే అవి మళ్ళీ మనకి అంటుకునేలాగా అయిపోతుంది. అలా కాకుండా మెల్లిగా కలపాలి. అలా వీడియోలో చూపించిన విధంగా అలా కలిపేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.